హాయ్ గైస్, బాబోయ్ ప్రోమో అయితే మామూలుగా లేదు. సో ఇప్పుడే ప్రోమో అయితే చూశాను. మన సోనియా అయితే ఎరగదీసింది. సో ఈ ఎరగదీసేది ఏదో మనకు వచ్చి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎరగదీస్తుంటే బాగుండేది. సో బయటికి వెళ్ళి అంతా చూసి వచ్చింది కదా. సో అలానే ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఇంకా చూస్తే మన ఎపిసోడ్లో అయితే ఆదివారం ఎపిసోడ్లో సండే ఫండే ఎపిసోడ్లో ట్విస్ట్లు మామూలుగా లేవు. అసలు తేజాని ఎలిమినేట్ చేస్తుంటాడేమో అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ అవినాష్ ముద్దుబిడ్డ అని అయితే మనకి బాగా క్లియర్గా కనిపించింది. బిగ్ బాస్కి ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్ అంటారా, మన బిగ్ బాస్ సీజన్ 8 మన మణికంఠ వల్ల కింద ఎక్కడో పడిపోయింది. సో ఎవరు కూడా సరే బిగ్ బాస్ సీజన్ 8 అది ఏందో అని అన్నట్టుగా అన్నారు. దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా వెళ్ళారు. సో వైల్డ్గా వెళ్ళిన వాళ్ళల్లో ముగ్గురు తేజ, అవినాష్, రోహిణి. మెయిన్గా అయితే అవినాష్ స్కిట్స్ అంటే మొత్తం ప్లానింగ్ ఎవ్రీథింగ్ అవినాష్ ఒంటి చేతితో అయితే బిగ్ బాస్ సీజన్ 8ని ఇలా లేపాడు. బిగ్ బాస్కే ఒక విశ్వరూపాన్ని అయితే తీసుకొచ్చాడు మన అవినాష్ అయితే. అందువల్ల అలా అని అవినాష్ ఒక్కడిదే కాదు, అవినాష్ వెనకాల పిల్లర్స్ లాగా మన రోహిణి అండ్ తేజ వీళ్ళైతే వాళ్ళ ఫ్లూయెంట్ అంటే సడన్గా వస్తాయి కదా జోక్స్. సో ఆ టైప్లో వన్ లైన్ షార్ట్స్ అంటారు కదా. సో ఆ విధంగా పంచెస్ సూపర్గా పేలడం ఇవంతా అయితే ఎక్స్ట్రాడనరీగా అనిపించాయి. ఇంకా చూస్తే మనం ఎపిసోడ్ స్టార్టింగ్ అయితే వస్తే ఫస్ట్ అయితే మన యష్మి ఫోటో చూపించి రోహిణిని అయితే గెస్ట్ చేయమంటే గెస్ట్ చేస్తారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఎవరు వస్తారు అనుకున్నారా, మన శ్రీ సత్య అండ్ తన సిస్టర్ వీళ్ళైతే వస్తారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తరపు నుంచి సజెషన్స్ ఇవ్వమంటే మామూలుగా అయితే యష్మి నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు, బాగా గేమ్లో తీస్తున్నావు, అలాగే నువ్వు పాత యష్మి కావాలి మాకు. సో పక్కన నువ్వు రిలేషన్స్కి ఎంత వాల్యూ ఇస్తావో మాకందరికీ తెలుసు, అదైతే కరెక్టు. కానీ ఇక్కడ అది కాదు, నువ్వు గేమ్ పరంగా బాగా ఆడుతున్నావు కాబట్టి సో కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది మార్చు. సో బాగా ఆడుతున్నావు. సో టాప్ 5లో నువ్వు విన్నర్గా చూడాలి అని చెప్పి బాగా చెప్పేసి అయితే వెళ్తారు. సో అలాగే ఇక్కడ అవినాష్ అయితే శ్రీ సత్యతో పండించిన కామెడీ మామూలుగా కాదు కదా. మామూలుగా అవినాష్ అంటేనే కామెడీ. సో సూపర్గా అయితే పండించాడు. శ్రీ సత్యాని మన ఫ్లర్టింగ్ చేస్తారు కదా, ఫ్లర్టింగ్ చేసే టైప్లో. దాని తర్వాత మన నాగార్జున అయితే సూట్ కేస్ గురించి వచ్చి మన అవినాష్ తేజ సూట్ కేస్ అయితే మార్చేసి కన్ఫ్యూజ్ చేశారు యష్మి అని చెప్పి. ఈ టైప్లో అంతా కామెడీ అయితే బాగా పండించారు. సో అలాగే ఇంకా టాప్ 5 గురించి వస్తే మన వాళ్ళ సిస్టర్ వచ్చి ఫస్ట్ గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్ అండ్ ప్రేరణ అవినాష్ అంటే ఈ టైప్లో అయితే పెడతారు. సో ఫస్ట్ టాప్ 3 అయితే కామన్గా అయిపోయింది. గౌతమ్, నిఖిల్, నబీల్ వీళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు వస్తారని ఫస్ట్ టాప్ 5 అయితే టాప్ 3 అయితే డిసైడ్ అయిపోయినట్టయితే ఆయన అనిపించింది. అయితే మన తేజ ఫోటో చూపించి నిఖిల్ని గెస్ట్ చేయమంటే గెస్ట్ చేస్తాడు. అలాగే తేజ తరపున అయితే మన సన్నీ, అలాగే మన తేజ వాళ్ళ ఫాదర్ అయితే వస్తారు. సన్నీ చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్క హౌస్మేట్ని వాళ్ళ నెగిటివ్స్ అయితే చూపించి బాగా అయితే ఇంప్రెస్ చేశాడు, బాగా చెప్పాడు. నాకైతే ట్రూ అనిపించింది. సన్నీ అంటేనే ట్రూ. ఎందుకంటే సన్నీ విష్ణుప్రియాని బాగా కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో నువ్వు గేమే కాదు, అదే కాదు గేమ్ కూడా కొంచెం ఆడు అని చెప్పి బాగా అయితే చెప్తాడు మన సన్నీ అయితే ప్రతి ఒక్క హౌస్మేట్ గురించి. ఇంకా తేజ, అవినాష్, రోహిణి వీళ్ళ గురించి అయితే మామూలుగా కాదు. కామెడీ అంటే మీరే బాగా బిగ్ బాస్ సీజన్ 8లో కామెడీగా మీ ముగ్గురు బాగా పండించారని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా చూస్తే పృథ్వీకి అయితే కొంచెం అగ్రెషన్ని కంట్రోల్ చేసి కొంచెం కామెడీ కూడా పండించు. సో ఈ 4 వారాల్లో అది కూడా ట్రై చేయని చెప్పి చెప్పడం బాగా అనిపించింది. ఎందుకంటే పృథ్వీ అంటే ఒక గేమ్లోనే కనిపిస్తాడు. ఇప్పుడు గేమ్స్ లేకుండా సైలెంట్ ఉంటే సైలెంట్ అయిపోతాడు. సో అప్పుడేమవుతుంది, ఆడియన్స్ గమ్మైపోతారు. సో ఈ తరహా అంటే ఇట్లాంటివన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ మైండ్లోకి వస్తాయని ఈ మంచి పాయింట్ అయితే చెప్పినట్టయితే నాకు అనిపించింది.
ఇంకా నిఖిల్, నువ్వుకి ఏమనిపిస్తే అది చెయ్యి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, కాకపోతే నువ్వు చేసే నీ పాయింటే తీసుకొని నీకేమనిపిస్తుందో ఆ పాయింట్ మీదనే నామినేట్ చెయ్యి అని చెప్పి దాన్ని స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు. సో ఇదైతే ఇప్పుడు నిఖిల్లో ఫుల్ కన్ఫ్యూజన్ అయితే అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, నిఖిల్ నామినేట్ చేస్తే వర్స్ట్గా చేస్తాడు. ఈసారి వేరే వాళ్ళు వచ్చి నామినేషన్ చేస్తాడు కాబట్టి వైల్డ్ కార్డ్స్, సో ఇక్కడ సేఫ్ అయిపోతాడు ఈ వీక్ సేఫ్ అయిపోతాడు. అలాగే అవినాష్ని కూడా ఎవరు నామినేట్ చేయరు నాకు తెలిసి. సో అలా ఉంటారనమాట. సో నిఖిల్ అయితే ఈ వారం నామినేట్ చేసే ఛాన్స్ రాదు. సో మనమైతే ఇప్పుడు కరెక్ట్గా అయితే చెప్పలేం. నెక్స్ట్ రేపటి నుంచి గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఆ విధంగా ఒక్కొక్కటి ప్రాపర్గా అందరికీ చెప్పేసి బాగా సన్నీ అనిపించాడబ్బా, సన్నీ భయ్య అంతే. ఇక్కడ ఉండిపోయాడు సన్నీ భయ్య మాత్రం. ఆ ఎపిసోడ్లో ఆ బిగ్ బాస్ తర్వాత మన సన్నీని చూసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 అనుకుంటా, సన్నీ బ్రో చూసిన తర్వాత ఆ ప్లేస్లో మనం ఎవరిని ఊహించుకోలేకపోయాము. అలా అయితే సన్నీ వాళ్ళు అయిపోద్ది. సో వాళ్ళైతే టాప్ 5 పెడితే వాళ్ళు కూడా సేమ్ ఒక అవినాష్ని ప్రేరణని అటు ఇటు మారుస్తారు, మిగతా సేమ్. ఫస్ట్ టాప్ 3 అయితే కామన్, అలా అయితే అయిపోద్ది. తర్వాత ఫోటో అయితే మన అవినాష్ది, ముక్కు అవినాష్. సో ముక్కు అవినాష్కి ముక్కుతోనే పట్టేస్తాడు. అలా యష్మి అయితే ముక్కు చూసి అవినాష్ ఫోటో అయితే పట్టేస్తుంది. సో దాని తర్వాత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తరపున అయితే కోనా వెంకట్ అయితే వస్తాడు. కోనా వెంకట్ వచ్చి అండ్ వాళ్ళ బ్రదర్ అయితే వస్తాడు. వాళ్ళ బ్రదర్ అయితే ఏం చెప్పడు పెద్ద, అంటే బాగా ఆడుతున్నామని చెప్తాడు. ఇంకా కోన వెంకట్ అయితే తను రైటర్ కదా, ప్రతి ఒక్కరిని దుమ్ము రేపేస్తాడు. సో ఒక్కొక్క నేమ్ అయితే ఇస్తాడు, అంటే ఫిలిం నేమ్ ఎవరికి సరిపోద్దని. మన నిఖిల్కి అయితే మన ఎన్టీఆర్ బాద్షా, మన అవినాష్కి అయితే అదుర్స్ అంట, అదుర్స్ మూవీ తరపున అదుర్స్ అనే పేరు ఇస్తాడు, అదుర్స్ అవినాష్. సో బాగా అనిపించింది కదా. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ప్రేరణకైతే గీతాంజలి, దాని తర్వాత నబీల్కి దూకుడు, దాని తర్వాత మన గౌతమ్కి అయితే శివమణి, అలా అయితే ఒక్కొక్క నేమ్ అయితే ఇస్తాడు. సో ఇది కూడా పెద్ద అనిపించలేదు నాకు. సో ఈ కొన్ని అనిపించినాయి కాబట్టి కొన్ని చెప్పాను. సో ఇంకా దాని తర్వాత అయితే మన ముక్కు అవినాష్ గురించి చెప్తాడు. అసలు ముక్కు అవినాష్తో ఒక మూవీ అయితే ప్లాన్ చేశాడు. అంటే ఇంకా బిగ్ బాస్ని ఎలా ఎత్తాడంటే మన కోన వెంకట్, అసలు మేము మూవీస్కి కూడా ఇలాంటి చేయబడలేదు. సో ఒక్క బిగ్ బాస్ నొక్కితే చాలు ఆ నుంచి మేము తీసుకుంటాము యాక్టర్స్ని అన్నట్టుగా అయితే బాగా పొగినట్టుగా అయితే నాకు అనిపించింది. సో ఇక టాప్ 5 విషయానికి వస్తే నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణు, గౌతమ్ వీళ్ళనైతే టాప్ 5 అయితే పెడతాడు. ఏదో కామన్గా నార్మల్గా పెట్టినట్టే పెట్టాడు కానీ, అంటే సరేలే వాళ్ళకి అనిపించి వాళ్ళు పెట్టారు, దానికి మనం ఏం చేయలేం కదా. ఇంకా దాని తర్వాత అయితే మన కోన వెంకట్ వీళ్ళైతే వెళ్ళిపోతారు. అంటే పెద్దగా చెప్పరు అసలు. అవినాష్ కామెడీయే అనుకుంటారు, కానీ సెకండ్ టైం కూడా ఫిజికల్గా గేమ్ ఆడి మెగా చీఫ్ అయ్యాడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత బాగా ఆడుతున్నాడు అనేది. సో అలానే ఆడు కీప్ ఇట్ అప్ అని చెప్పి అయితే బాగా, అంటే బాగా చెప్పేసి అయితే వెళ్తారు. లాస్ట్ అయితే నిఖిల్ ఫోటోకి అయితే మన అమర్ అయితే వస్తాడు. నిఖిల్ ఫోటో అంటే లాస్ట్ గెస్ట్కి ఎవరు లేరు కాబట్టి నిఖిల్ ఫోటో నాగార్జున చెప్తాడు. చెప్పిన తర్వాత మన అమర్ అయితే వస్తాడు. అమరు వాళ్ళ ఫాదర్ అయితే వస్తాడు. వాళ్ళ ఫాదర్ అయితే అంటే ఏం మాట్లాడు, జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చినట్టున్నాడు. సో దాని తర్వాత ఇంకా మన అమర్ అయితే వామ్మో ఒక్కొక్కరిని ఆడేసుకుంటాడు అనమాట బాగా. అంటే ఆడేసుకోవడం అంటే అదే బాగా నీట్గా ఒకరి గురించి చెప్పేసి అయితే వెళ్ళాలనుకుంటాడు. ఇంకా చూస్తే మన అమర్ మన నిఖిల్ గురించి నీకు ఏమనిపిస్తే అట్లా అమరు మన సన్నీ వీళ్ళిద్దరు అయితే ఒక ఇంచుమించు ఒక ఏగా చెప్పేసి అయితే వెళ్తారు. పెద్దగా అంటే ఏమీ మైనస్లో చూపించరు. అందరూ ఎలా ఉంటే అలానే రియల్గా నిజాయితీగా ఆడుతున్నారు, అలానే ఆడండి అని చెప్పి అయితే వెళ్తాడు. సో ఎందుకంటే వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేయకూడదని. సో వాళ్ళకి తెలుసు కదా, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అని. సో అందుకనే మీరు ఎలాగైతే ఆడుతున్నారో అలానే ఆడండి. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ అని చెప్పి అయితే చెప్తాడు. సో అలాగే ఇంకా నిఖిల్ గురించి మామూలుగా వచ్చిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళని పొగుడుకోవాలి కాబట్టి
సో మన నిఖిల్ని అయితే కొంచెం అలా అలా ఎత్తేస్తాడు అనమాట. ఏంటి అప్పుడు నాకు కాళ్ళు అయితే అలా పట్టేస్తే 2 రోజులు తన రూమ్లో ఉంచుకొని నా రూమ్కి వచ్చి ఈ విధంగా నాకైతే సర్వ్ చేశాడు. నేను ఎప్పుడెప్పుడు అది తీర్చుకుందామా అనుకుంటే నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి వచ్చాను అని చెప్పి అయితే నిఖిల్ అయితే ఓయమ్మ ఎత్తేస్తాడు. అలా ఉంటుంది అన్నమాట. ఒక అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఏంటంటే విష్ణుని టాప్లో పెట్టి విష్ణు, నబీల్, రోహిణి, గౌతమ్, తేజ ఇలా అయితే పెడతాడు. అంతే, రోహిణి, గౌతమ్, తేజ. ఇంకా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మన అమర్ అయితే విష్ణుప్రియని టాప్లో పెడతాడు. విష్ణుప్రియని టాప్లో పెట్టి నబీల్ని సెకండ్ పెడతాడు. ఇది నాకు అర్థం కాలేదు, వీళ్ళ గేమ్ ప్లాను. తర్వాత థర్డ్ అయితే రోహిణిని పెడతాడు. దాని తర్వాత 4th గౌతమ్, 5th అయితే తేజ, వీళ్ళనైతే పెడతాడు. సో ఇక్కడ అమర్ ఇంకోటి చెప్తాడు, అరే తేజ నువ్వు మన బిగ్ బాస్లో ఈ మాత్రం వాడు ఉంటే నువ్వు ఇంకా ఉండేవాడి కదా అని చెప్పని చెప్తాడు. సో అక్కడ కొంచెం ఫన్నీగా అనిపించింది. అలాగే గౌతమ్ని 4th ప్లేస్లో పెట్టింది. ఇవరే నన్ను 4th ప్లేస్లో పెట్టావు కదంటే నువ్వు నన్ను అప్పుడు 6th ప్లేస్లో పెట్టావు కదా అని చెప్పి అయితే కొంచెం ఫన్నీగా అయితే జరగద్ది. ఎక్కడితో అయితే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుద్ది. ఇంకా మనం దీని తర్వాత తెలిసిందే కదా సండే ఫండే ఎపిసోడ్. అలాగే ఒక గేమ్ అయితే ఆడతారు. గేమ్ ఆడిన తర్వాత ఒక ఆ సేవింగ్ కూడా మన విష్ణుప్రియ. సో ఇక్కడ అందరూ వచ్చి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చేసినప్పుడు అంటే సేవింగ్స్ చేస్తారు కదా, చేసినప్పుడు ఒక్క విష్ణుప్రియ అండ్ తేజ, అవినాష్ వీళ్ళ ముగ్గురు అన్సేఫ్ అవుతారు, మిగతా వాళ్ళంతా సేఫ్ అవుతారు. సో ఆ పాయింట్ అయితే నేను చెప్పడం అయితే మర్చిపోయా. ఇంక దాని తర్వాత వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ అయితే విష్ణుప్రియ అయితే సేవ్ అవుద్ది. దాని తర్వాత మెయిన్గా తేజ అండ్ అవినాష్ అయితే ఎవిక్టెడ్లో అయితే ఉంటారు. దాని తర్వాత మనకి నబీల్ దగ్గర ఉంది కదా ఎవిక్షన్ షీల్డ్, ఆ ఎవిక్షన్ షీల్డ్ అయితే వాడుకుంటాడు అనమాట. వాడుకొని అంటే ఎందుకంటే అది అవినాష్ వల్ల నాకు వచ్చింది అని చెప్పి అయితే చెప్పడం చాలా బాగా అనిపించింది. అంటే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత అయితే మన ఎవిక్షన్ షీల్డ్ని అవినాష్ కోసం వాడి సో అవినాష్ని అయితే సేవ్ చేస్తాడు, కరెక్ట్ పాయింట్లో సేవ్ చేస్తాడు. అలాగే ఇంకొకరు ఉన్నారు కదా మన తేజని అయితే ఎలిమినేట్ చేస్తాడేమో అని అందరూ అయితే అనుకున్నారు, చేసేస్తారు అనుకున్నారు. కానీ ఫైనల్గా అయితే మన తేజాని కూడా సేవ్ చేశాడు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఎపిసోడ్ కదా, సో హ్యాపీగా ఎండ్ అవ్వాలని ఫ్యామిలీ ఎపిసోడ్లో మన తేజాని కూడా సేవ్ చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. సో ఇక్కడ వరకు అయితే మన ఎపిసోడ్ కంప్లీట్ అయింది. సో ఇంకా చూస్తే దాని తర్వాత ప్రోమో మన సోనియా అయితే వచ్చి చెప్పాలంటే ఎర్రగా తీసిందంతే. అంటే ప్రోమోలో అంటే మామూలుగా మనం లాస్ట్ ఎపిసోడ్ రివ్యూలో చెప్పుకున్నట్టుగా వైల్డ్ కార్డ్స్ వచ్చి మన హౌస్ మేట్స్ నామినేట్ చేస్తారు. ఎలా చేస్తారంటే వీళ్ళు ఆల్రెడీ బయట మొత్తం చూసేసి వచ్చి అన్ని పాయింట్లో ఏ పాయింట్ తీసుకొని నామినేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ నామినేషన్స్ అంతా వరస్ట్గా ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నా. అంటే వీళ్ళు వేసే నామినేషన్స్ వరస్ట్గా ఉన్నాయని బిగ్ బాస్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడేమో అని అయితే నాకు ఎక్కడో కొడుతుందనమాట. సో అందుకనే ఇలాంటి డెసిషన్ అయితే తీసుకున్నాడు. ఇంకా చూస్తే మన సోనియా వచ్చి ప్రేరణని అలాగే నిఖిల్ని వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని నామినేట్ చేసిన దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందేమో మనకైతే, నేనైతే ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రేరణని ఫస్ట్ నామినేట్ చేస్తూ మాటలు ఈజీగా వదిలేస్తున్నావు అనే పాయింట్ మీద నామినేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మాటలు వదిలేస్తున్నావు అంటే ఇక్కడ గౌతమ్ బాగా ఆడుతున్నాడా అని, అంటే గౌతమ్ మాట వదలట్లేదా? సో ఇప్పుడు జస్ట్ మనం థింక్ చేద్దాం, ప్రేరణ ఒక మాట వదులుతుంది. సో ఇప్పుడు నామినేట్ చేసిన దానికి మనం ఎందుకంటే నామినేట్ చేసింది కరెక్ట్ పాయింటే, కానీ ఇక్కడ అలాగే గౌతమ్ని కూడా నామినేట్ చేసి ఉండాలి కదా, నిఖిల్ని ఎందుకు నామినేట్ చేసింది? సో ఇక్కడ కూడా బిగ్ బాస్ ఏదైనా ప్లాన్ వేసే పంపించినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే అసలు జరగాల్సినవే అది కాదు. సో అంటే బిగ్ బాస్ మొత్తం స్క్రిప్ట్ రాసి పంపించినట్టయితే నాకు అనిపించింది. చూద్దాం, ఈరోజు ఎపిసోడ్ అయితే మామూలుగా అయితే ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడంతా మొత్తం పంచెస్ అంతా వదులుతున్నాడు కాబట్టి మామూలుగా అయితే ఉండదు ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం. ఇంకా చూస్తే టాప్ 5 విషయంకి వస్తే టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు? నాకు అనిపించిన టాప్ 5 ఇప్పటి వరకు
నిఖిల్, ప్రేరణ, గౌతమ్, దాని తర్వాత అయితే నబీల్, దాని తర్వాత విష్ణుప్రియ, మన అవినాష్, తేజ, వీళ్ళ ముగ్గురులో అయితే ఒకరు ఉంటారని నాకు అనిపించింది. అంటే ఇది నా ఆర్డర్. అంటే వీళ్ళల్లో అంటే ఫస్ట్ 3 మాత్రం కన్ఫామ్. నేను ప్రేరణ అయితే సెకండ్ ప్లేస్కి అయితే వస్తుందని అనుకుంటున్నా. చూద్దాం ఎలా అవుద్దో. ఎందుకంటే డిఫెండ్ ప్రతిసారి డిఫెండ్ చేసుకుంటుంది. నిఖిల్ చేసుకోడు. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉంటాడు. చూద్దాం ఏం జరగద్దో. ఇది నా టాప్ 5 అయితే. మీకు ఏమనిపించిందో అయితే కింద అయితే టాప్ 5 చూపించండి, కింద అయితే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో పెద్దగా చెప్పుకోవడానికైతే ఏమీ లేదు. నిన్న సండే ఎపిసోడు. ఈరోజు రివ్యూ అయితే ఆపేద్దాం అనుకున్నా, బట్ ఆ ప్రోమో వచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే ప్రోమో గురించి అయితే ప్రోమో గురించి అని చెప్దామని చెప్పి అయితే వచ్చాను. మనం ఆల్రెడీ అనుకున్నట్టే జరిగింది. సో అక్కడ వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు వేసే తుప్పాసు నామినేషన్లు వలన వైల్డ్ కార్డ్స్ వచ్చి వీళ్ళు నామినేట్ చేస్తున్నారు. కానీ ఆ ఐడియాకి మాత్రం మనం హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే నైస్ ఐడియా, నైస్. సో ఇప్పటివరకైతే ఏ బిగ్ బాస్ అంటే తమిళ్ కావచ్చు, కన్నడ కావచ్చు, దాని తర్వాత హిందీ కావచ్చు, ఎనీ బిగ్ బాస్ ఇలాంటి ఐడియా అయితే రాదు కూడా. సో మన తెలుగు బిగ్ బాస్లోనే ఇది ఫస్ట్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయడానికి కారణం కూడా ఇల్లేసిన తుప్పాస్ నామినేషన్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి ఈరోజు నామినేషన్స్ చూసి మనం రివ్యూ చేసుకుందాం, ఫ్రెష్గా బాగా చేసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.